దానిలో మనం ఈరోజు శిల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము 23 నుంచి 25 శ్లోకాలని క్విజ్ రూపంలో చర్చించుకుంటున్నాం. మనము మొట్టమొదటిగా ఎవరిని ప్రశ్న అడగబోతున్నాం? సంధ్యామాతని అడగబోతున్నాం. వచ్చిన ప్రశ్న కూడా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ బోల్ సంధ్యామాతజీ. హౌ మీకు ఇంగ్లీష్లో అడుగుతాను మాతజీ, తను మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా. క్వశ్చన్ ఏమిటి అంటే, హౌ కెన్ వన్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ డ్యుయాలిటీస్? ద్వంద్వ స్థితుల నుంచి ఈ వ్యక్తి ఎలా ముక్తుడవుతాడు? అది ప్రశ్న. By following Krishna consciousness. What is Krishna consciousness means, Mataji? That's a very common answer for many of the questions, but we need to explain in this context. By doing everything for Krishna, not for our sense gratification. Whatever we do, we have to do it for satisfaction of Krishna and always think about Krishna. Prabhuji, వినిపించలేదు. వినిపించింది మాతాజీ. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక ముఖ్యమైన విషయం ఉంది. కృష్ణతల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసే పనులు ఏ విధంగా ఉంటాయి? ఏ గుణానికి చెందినవై ఉంటాయి? శుద్ధ సప్తమి, గుడ్నెస్. దట్ మీన్స్ త్రిగుణాలకి అతీతంగా ఉంటాయి. త్రిగుణాలకు అతీతంగా కృష్ణేతంలో తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ద్వంద్వ ప్రవృత్తి నుంచి విముక్తులు అంటారు. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. తర్వాత ప్రశ్న అంబికా మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మాతాజీ. మీరు మీ జీవితాన్ని ఆధ్యాత్మికమయం ఎలా చేసుకుంటారు? మీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎలా చేసుకుంటారు? కృష్ణ చైతన్యంలోకి వస్తే ఆధ్యాత్మికంగా చేసుకోగలం ప్రభుజీ. అంటే ఏమిటి? కృష్ణంలోకి రావడం ఏమిటి? నిత్యం శ్రీకృష్ణ భగవాన్ సేవలో నిత్యం ఉండడం ప్రభుజీ. ఏ పని చేసినా ఆయన్నే కేంద్ర బిందువుగా పెట్టుకొని చేయడం. అది ముఖ్యమైనది. చేసే ప్రతి కార్యక్రమం కూడా కృష్ణుడి కోసమే చేయడం ద్వారా మనము మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా చేసుకోగలుగుతాం. ఏ కార్యక్రమం చేసినా కేవలము ఓకే నేను ఉదయం భాగవతం క్లాస్ అటెండ్ అవుతున్నాను, 16 మాలు జపిస్తున్నాను, అయిపోయింది, మిగిలిన కార్యక్రమాన్ని నా ఇష్టానుసారంగా చేస్తాను కదా. చేసే ప్రతి కార్యక్రమం కూడా కృష్ణుని కేంద్రం మీద కాబట్టి చాలా చక్కని సమాధానం చెప్పారు మాతాజీ, ధన్యవాదాలు. మీకు మార్కులు ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి నరేంద్ర ప్రభు సిద్ధంగా ఉన్నారా? ప్రభుజీ. నరేంద్ర ప్రభు రెండవ ప్రశ్న. కృష్ణ చైతన్యవంతుని యొక్క మనస్సు దేనిలో నిమగ్నమై ఉంటుంది? కృష్ణ చైతన్యం యొక్క మనస్సు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనస్సు దేని మీద నిమగ్నమై ఉంటుంది? సర్వస్వం కృష్ణుడు అని తెలుసుకొని అతని యొక్క నిత్య జీవితంలో కర్మలు చేస్తుంటాడు ప్రభుజీ. ఏది జరిగినా భగవంతుని కొరకే అని అనుకుంటారు. అయితే ఆయన మనసు ఎక్కడ నిమగ్నమై ఉంటుంది? కృష్ణునితో, కృష్ణుడిపై నిమగ్నమై ఉంటుంది. రైట్ ఆన్సర్ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ
తర్వాత ప్రశ్న ఎవరికి? లక్ష్మీ కవితి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. 18th క్వశ్చన్. భౌతికమైన వాటిని ఆధ్యాత్మికంగా మార్చే విధానం ఏమిటి? కృష్ణ చైతన్య విధానం అంటే అంటే భౌతికమైన పదార్థాల ద్వారా బ్రహ్మం చేరుకుంటాం అనుకుంటారు, కానీ ఆ బ్రహ్మజ్యోతిని ఆధ్యాత్మ మాతాజీ హరిబోల్ హరిబోల్ హరిబోల్. నేను అడుగుతున్నది అంటే మీరు చెప్తుంది ఏంటి? భౌతికమైన వాటిని ఆధ్యాత్మికం చేయడం ఎలా? బ్రహ్మజ్యోతి అవి అడగలేదు. భౌతికమైన స్థితిని ఆధ్యాత్మికంగా చేయడం ఎలాగా? కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి పనులు చేయడం ద్వారా ఆధ్యాత్మికం అవుతుంది ప్రభు. హరిబోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న డి విజయ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? కృష్ణ ప్రభుజీ. 27వ ప్రశ్న. వివిధ యజ్ఞాల గురించి మీకేమైతే అర్థమైందో దాని గురించి చెప్పండి. ఈరోజు మనం చదివిన శ్లోకాల్లో వివిధ యజ్ఞాల గురించి వివరించడం జరిగింది కదా, దాని గురించి మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు చెప్పండి. అంటే శ్రీకృష్ణు విష్ణువు లేదా శ్రీకృష్ణుడిగా ఆయన మనం చేసుకున్న దాన్ని బట్టి మన యొక్క కర్మలు అన్ని తొలగిపోయి కాకపోతే విభజించి చిన్న చిన్నగా ప్రశ్నలు అడిగినా వివిధ రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పండి. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి? ఇందు ప్రభుజీ. ఇందు ప్రభుజీ. ఏంటది ఉండు ప్రభుజీన ఏమంటున్నారు మీరు? 2 రకాలుగా 2 ప్రధాన తరగతులుగా విభజించారు. 2 తరగతుల వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు అని. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్పబడింది. పోనీ అలా తరగతులు అనుకున్నారు కదా, వాళ్ళు ఏమేమి యజ్ఞాలు చేస్తారు, వాటిని ఏమంటారు చెప్పండి. లౌకిక సంబంధాల గురించి మరియు దివ్య జ్ఞానం గురించి ప్రభుజీ. ఆ 2 రకాల గురించి చెప్పండి. లౌకికమైన యజ్ఞాలు, ఒకటి దివ్యమైన యజ్ఞాల. అవును ప్రభుజీ. ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్ని శ్రీకృష్ణునికి సంతృప్తి పరచడం కోసమే అన్నట్టు. అలా చేసేది ఎవరు? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వారు. అందరూ కృష్ణ చైతన్యంలో ఉంటారా? ఉంటారు. వారు అందరూ ఉంటారు. ఎవరు ఉండరా భౌతిక ప్రపంచంలో? కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు తప్ప, భక్తులు తప్ప ఇంకెవరు ఉండరా? ఉంటారు ప్రభుజీ. మరి అలాంటి వాళ్ళు ఏమైనా యజ్ఞాలు చేస్తారా? అంటే వాళ్ళు అంటే ఎలా అంటే కొంతమంది యజ్ఞాలు చేస్తారు, కొంతమంది కృష్ణ చైతన్యంలో ఉంటారు. వాళ్ళు కొంతమంది. సో దీనికి సంబంధించి ఎలాగో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దాంట్లో వివరణ తెలుసుకుంటాము. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చదివారు, వ్యక్తీకరించలేకపోతున్నారు, అందుకని నేను మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ. ఏమి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను. సో తర్వాత ప్రశ్న మణి మాతాజీ ఉన్నారా? మణి మాతాజీ వచ్చారా? పుణ్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. దండోత్ ప్రణామం. 17వ ప్రశ్న పుణ్యవతి మాతాజీ.
భౌతికమైనటువంటిది భౌతిక మూలకాలు ఆధ్యాత్మికంగా ఎలా మారుతాయి? భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు ప్రభుజీ. హరిపో. థ్యాంక్ యూ మాతాజీ. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అవని మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరి. 33వ ప్రశ్న పవని మాతాజీకి. బహు ఈశ్వరవాది అంటే ఎవరు? ఇతర దేవతలను ఆరాధించేవారు ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ఇతర దేవతల్ని ఆరాధించేవాళ్ళు ప్రభుజీ. అంటే కర్మకాండని అనుసరించి ఇతర దేవతల కోసం యజ్ఞం చేస్తారు కదా ప్రభుజీ, వాళ్ళని బహు ఈశ్వరవాదులు అంటారు. వాళ్ళు ఎంతమంది కోసం చేస్తారు? ఒకరి కోసమా అనేకుల కోసమా? వాళ్ళ కోసం చేయొచ్చు, అనేకుల కోసం చేయొచ్చు కదా ప్రభుజీ. బహు ఈశ్వరవాదులు అనేకుల కోసం చేస్తారు. అనేక రకమైనటువంటి దేవతలకి అనేక రకమైన దేవతలు ఉన్నారు కదా, భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి రకరకాలైన దేవతల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళని బహు ఈశ్వరవాది అంటారు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న డి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. సిద్ధంగా ఉన్నా. 37వ ప్రశ్న. చాలా ఆసక్తికరమైన ప్రశ్న మాతాజీ. సింపుల్ ప్రశ్న, చాలా సులభతరమైంది. జాగ్రత్తగా వినండి. ఓకే ప్రభుజీ. 36 తర్వాత 37 సరే. నిరాకారవాదులు దేన్ని యజ్ఞానికి ఆహుతిగా సమర్పిస్తారు? నిరాకారవాదులు దేనిని యజ్ఞానికి ఆహుతిగా సమర్పిస్తారు? హరే కృష్ణ. మనము కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళం, మన మనసు బుద్ధి అన్ని కూడా భగవంతుడికి అర్పిస్తాము. వాళ్ళు నిరాకారవాదులు కూడా కృష్ణుడికే సమర్పిస్తారు. కానీ వాళ్ళు పూర్తిగా నిమగ్నం చేయలేరు ప్రభు. వాళ్ళు సాకారవాదులు కాదు కదా ప్రభు. అందుకని ప్రశ్న ఏంటంటే మాతాజీ మళ్ళీ వినండి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్థితిని భగవంతుడికి ఆహుతిగా సమర్పిస్తారు కదా, నిరాకారవాదులు దేనిని భగవంతుడికి ఆహుతిగా సమర్పిస్తారు? ఇది ప్రశ్న. మనసునా ప్రభు? కాదు మాతాజీ. క్వశ్చన్ పాస్ మాతాజీ. ఇంకేమైనా చెప్తారా? ఆత్మనండి. ఆత్మని భగవంతుడికి అర్పించింది కదా ప్రభుజీ అక్కడ. కొంచెం క్లూ ఇవ్వండి ప్రభుజీ, అని చెప్పగలను చూస్తాను. చెప్పాను, రకరకాల వ్యక్తులు రకరకాలుగా భగవంతునికి సమర్పిస్తుంటారు, నిరాకారులు నేను సమర్పిస్తారు. సో మాతాజీ క్వశ్చన్ పాస్ చేద్దామా? పాస్ చేయండి ప్రభుజీ. రావట్లేదు ప్రభుజీ, గుర్తు రావట్లేదు. ఉన్నదే కానీ గుర్తు రావట్లేదు. ఉప్పల లక్ష్మీ మాతాజీ మీరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. నిరాకారవాదులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆహుతి చేస్తారు బ్రహ్మంలో లీనం అవడానికి. హరి బోల్ మాతాజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. నిరాకారవాదులు యజ్ఞంలో ఏం సమర్పిస్తారు?
భగవంతుడికి వ్యక్తిత్వం దాంట్లో తమ వ్యక్తిత్వాన్ని భౌతికమైనటువంటి వాటిని కూడా ఎందుకు ఇస్తారు? తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి, భగవంతుడు ఐక్యమవడానికి తమ వ్యక్తిత్వాన్ని సమర్పిస్తారు. రైట్ ఆన్సర్ మాతాజీ. హరి ఓం. తర్వాత సారీ ప్రశ్న చెప్పలేకపోయినా. లేదు మాతాజీ, కొన్నిసార్లు మనకు తెలిసి ఉంటుంది కానీ వ్యక్తీకరించలేకపోతాము, పర్లేదు. తర్వాత ప్రశ్న కూడా ఉప్పల లక్ష్మి మాతాజీ మీకే వస్తుంది, డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు సిద్ధంగా ఉండండి. పద్నాలుగవ ప్రశ్న. భౌతికమైన ముసుగుల్ని తొలగించే విధానం ఏదని చెప్పబడింది? భౌతికమైన ముసుగులని తొలగించే విధానము. కృష్ణ చైతన్య విధానము. హరి ఓం. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ప్రశ్న కృష్ణ ప్రియ సఖి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి ఓం. ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. ఎనిమిదవ ప్రశ్న కృష్ణ ప్రియ సఖి మాతాజీకి. భౌతిక జీవన విధానం నుంచి విడిపడడానికి భగవద్గీతలో ఇవ్వబడినటువంటి విధానము, భౌతికమైన కార్యక్రమాల నుంచి విడిపడడానికి చేయవలసిన పనిని భగవద్గీతలో వివరించి చెప్పారు. దాన్ని ఏమంటారు? అర్థం కాలేదు. కాలేదా? ద ప్రాసెస్ గివెన్ ఇన్ గీత టు క్యూర్ వన్ ఫ్రమ్ మెటీరియల్ యాక్టివిటీస్ ఈస్ కాల్డ్ యాజ్. అది ప్రశ్న. భగవద్గీతలో భౌతిక విధానాల నుంచి బయటపడడానికి చేయవలసిన పనులకి, ఆ పనులని ఏమని నిర్వచించారు? మనము ఈ అధ్యాయం అంతా కూడా వాటి గురించి చెప్పుకుంటున్నాం కదా. నిరాకారవాదులు ఆహుతిస్తారు అన్న, దేనికి ఆహుతిస్తారు? భగవంతుడు ఆహుతి దేనికి ఇవ్వబడుతుందమ్మా? యజ్ఞానికి ప్రభుజీ. ఆ యజ్ఞగుండం. ఏమిటంటారు ఆంగ్లంలో, ఏమంటారు దాన్ని? ఇంకో పదం ఏంటి దానికి? మీరు చెప్పింది కరెక్టే. యజ్ఞము అంటే ఏమిటి? పోనీ చెప్పండి. కృష్ణుడి కోసం, కృష్ణుడి ప్రీత్యర్థం చేసేది యజ్ఞం కదా ప్రభుజీ. అది లేదు ఇంకా నార్మల్ గా అయితే సాక్రిఫైసెస్ చేస్తారు కదా ప్రభుజీ. సాక్రిఫైస్. ఎస్. అలా చైతన్యం అంటే భౌతిక జీవనం నుంచి విడిపడడానికి భగవద్గీతలో భౌతిక వ్యాధుల్ని తొలగించుకోవడానికి, భవ రోగాన్ని తొలగించుకోవడానికి భగవద్గీతలో చెప్పబడినటువంటి విధానం ఏమిటి? యజ్ఞము, సాక్రిఫైస్. రైట్ ఆన్సర్ మాతాజీ. దండత్వం. హరే కృష్ణ. తర్వాత ప్రశ్న ఢిల్లీబాయ్ మాతాజీ. ఢిల్లీబాయ్ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఢిల్లీబాయ్ మాతాజీ ఉన్నారా? ఢిల్లీబాయ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను దండవత్ ప్రణాం. చెప్పండి ప్రభుజీ. కృష్ణ చైతన్యము యజ్ఞము వివరించి చెప్పండి. ఎలా అది యజ్ఞం అవుతుంది? కృష్ణ చైతన్యం అంటే సంపూర్ణంగా కృష్ణ భగవాన్ని విశ్వసించి అన్ని నియమాలు పాటించుతూ అతను అనుచరణలో నడడమే కృష్ణ చైతన్యం ప్రభుజీ. కృష్ణ యజ్ఞం అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ అని నామ మంత్రం జపించడమే కృష్ణ యజ్ఞం ప్రభుజీ. ప్రశ్న విన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రశ్న విన్నారా మీరు? కృష్ణ చైతన్యము యజ్ఞము ఎలా అవుతుంది వివరించండి. చెప్పారు ప్రభుజీ. ఇంతసేపు వినిపించలేదా ప్రభుజీ? నాకు వినిపించింది కానీ నాకు సమాధానం లభించలేదు మాతాజీ. మరొకసారి ఆలోచించి చెప్పండి. అంటే నేను చెప్పిన ఆన్సర్ ఇప్పుడు రాలేదా? కృష్ణ చైతన్యము యజ్ఞము అవుతుంది వివరించండి. కృష్ణ చైతన్య యజ్ఞం ఎలాగ అవుతుంది అని వివరించమన్నారా ప్రభుజీ? ఎస్ మాతాజీ.
ముందు మీరు కొన్ని క్లూ ఇస్తాను. యజ్ఞము అంటే ఏంటని నిర్వచించండి. నిర్వచించి కృష్ణ చైతన్యము ఆ నిర్వచనంలో సరిపోతుందా లేదా వివరించండి. అయిపోతుంది. యజ్ఞము అంటేనే దేవతల గురించి ఇది శాంతిపరచడానికి యజ్ఞం చేస్తారు ప్రభుజీ. ఒక యజ్ఞం భౌతిక జీవితంలో యజ్ఞం అవుతుంది. హోమం నెయ్యి, నవధాన్యాలు, కర్రలు, చందన కర్రలు అన్ని వేసి చేసింది ఒక యజ్ఞం. అది వర్షాల గురించి, దేవతల గురించి చేస్తారు. ఇంకో యజ్ఞం కృష్ణ చైతన్యంలోని కంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం నా యజ్ఞం ప్రభుజీ. మరి క్వశ్చన్ లోన నాకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ గా ఉంది ప్రభుజీ. మళ్ళీ అడుగుతాను మీకోసం, మీ సాల్వింగ్ కోసం. యజ్ఞము అంటే ఏమిటి? కృష్ణ చైతన్యము యజ్ఞం ఎలా అవుతుంది? యజ్ఞం అంటే చెప్పాను, అది క్లియర్ సరికాదా ప్రభుజీ ఆన్సర్? యజ్ఞం అంటేనే నవధాన్యాలు, నెయ్యి, చందనం కర్రలు ఇవన్నీ వేసి వర్షాల గురించి, దేవతల గురించి చేస్తారు ప్రభుజీ. దాన్ని యజ్ఞం అంటారు భౌతిక జీవులు. మరి కృష్ణ చైతన్య యజ్ఞం అంటే హరే కృష్ణ మహామంత్ర జపించడం కృష్ణ చైతన్యం ప్రభుజీ. కృష్ణ చైతన్యం గురించి ఎలాగవుతుందని అడిగారు కదా ప్రభుజీ, అదే నాకు అందుకనే యజ్ఞానికి నిర్వచనం సరిగ్గా చెప్పారనుకోండి, కృష్ణ యజ్ఞం ఎలా అవుతుందో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సమాధానం. యజ్ఞానికి నిర్వచనమే మీరు యజ్ఞం చేయడానికి కారణం అంతాను ఆ కృష్ణ భగవానికే అందుతుంది ప్రభుజీ. అన్ని మనం దేవతలకి సంతృష్టిపరిస్తే దేవతలందరూ కృష్ణ భగవాన్ని సంతృష్టిపరుస్తారు ప్రభుజీ. కృష్ణ భగవాన్ని అనుచరులా నడుస్తారు ప్రభుజీ. అంటే అర్థం అదేనా? యజ్ఞం అంటే అదే కదా ప్రభు చేస్తున్నారు. దాని నుంచి మనకి అన్ని పంటలు అవ్వండి, భౌతిక ఆహారం అవుతుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏమంటున్నారు అనట్లేదు. యజ్ఞము అంటే మనం నేర్చుకున్న అర్థం ఏమిటి? యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞం అంటే అందరూ కలిసి ఏకకృతంగా చేసింది యజ్ఞం ప్రభుజీ. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారేమో చూద్దాం మాతాజీ. హరే కృష్ణ. హరే నాగచంద్రిక మాతాజీ, మీరు ఏమైనా ప్రయత్నిస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మిక స్థితిలో చేయబడి సమస్తము యజ్ఞం అంటారు ప్రభుజీ. దానిలో అర్పించేవాడు, అర్పణము గ్రహించేవారు, నిర్వహించేవారు అన్ని కూడాను పరబ్రహ్మంతో ఏకమై కృష్ణ చైతన్యం అవుతుంది. మాతాజీ, యజ్ఞము అంటే మీరు ఒక వాక్యంలో నిర్వచించమంటే సమస్తము యజ్ఞం అంటారు ప్రభుజీ. కృష్ణ చైతన్యమేనా యజ్ఞము అంటే? ఇంకా జనరిక్ గా ఆన్సర్ చెప్పలేరా? ఆధ్యాత్మిక స్థితి. ఓకే. భ్రాంతిపూరితమైన చైతన్యాన్ని బ్రహ్మముగా మార్చటాన్ని యజ్ఞం అంటారు, చైతన్యం అంటారు. యజ్ఞం అనగా ఆధ్యాత్మికం కూడా బ్రహ్మం. మీరు చెప్పేది అబద్ధమని చెప్పలేం, కానీ పరిపూర్ణమైన సమాధానం కాదు. అందుకనే కొంచెం ఆలోచిస్తున్నాను, మీరు ఇంకా చెప్తారేమోనని. యజ్ఞం అంటే ఏమిటి? ఎందుకోసం చేస్తాం? యజ్ఞానికి నిర్వచనం అనేక పర్యాలు మనం చెప్తాం. దేవాది దేవుడి ప్రీత్యర్థం చేయబడేది ప్రభుజీ. మళ్ళీ చెప్పండి. దేవాది దేవుడైనా విష్ణు ప్రీత్యర్థం చేయబడేది ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ, అది యజ్ఞము అంటే. యజ్ఞము అంటే భగవంతుడైన కృష్ణుడికి ప్రీత్యార్థము, ఆనందం కలిగించడం కోసం చేసేది యజ్ఞం. వెరీ గుడ్. మరి ఇప్పుడు కృష్ణ చైతన్యము యజ్ఞం ఎలా అయింది, ఎందుకైంది, దాని గురించి చెప్పండి. దీనికి అర్పించేవాడు, అర్పణము గ్రహించేవారు, నిర్వహించేవారు అందరూ పరబ్రహ్మే, అందుకని అది చైతన్యం, కృష్ణ చైతన్యం. నేను మార్కులు ఇచ్చేస్తున్నాను. ఎవరైనా దీనికి సమాధానం సంతృప్తిగా చెప్పగలరా? ఓపెన్ క్వశ్చన్, మార్కులు ఉండవు కానీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి సాటిస్ఫాక్షన్ కోసం చేసేదే యజ్ఞం. అవును, శ్రీకృష్ణుడు ప్రీతి కొరకు చేయబడితే యజ్ఞం ప్రభుజీ. అది అందరూ చెప్పేశారు. కృష్ణ చైతన్యం యజ్ఞం ఎలా అయింది మరి ఇప్పుడు? అంటే మనకు భగవంతుడి ప్రీతి కొరకు చేస్తున్నాం కాబట్టి యజ్ఞం వినియోగించినప్పుడు ప్రభుజీ. పౌర్ణి మాతాజీ ఏం చెప్పారు? మనకుండే వనరులన్నీ ఏమైనా కావచ్చు, మనకుంటే ప్రజ్ఞత కావచ్చు. కృష్ణ చైతన్యం అంటేనే కృష్ణుడి ప్రీత్యర్థం కదా. థ్యాంక్ యూ మాతాజీ. యజ్ఞము అంటే ఏమిటి?
కృష్ణుడి సంతృప్తి ప్రీత్యర్థం. కోసము కృష్ణుడు నారాయణుడి సంతృప్తి కోసం చేసేది యజ్ఞము. కృష్ణ చైతన్యం అంటేనే కృష్ణుడి కోసం చేసేది. కాబట్టి కృష్ణ చైతన్యము యజ్ఞము 2 వాక్యాలు అయిపోయింది. అంతే ప్రభు. హరిబో. ఆల్రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి వెళ్తుంది? నాగచంద్రిక మాతాజీ, మళ్ళీ మీకే వస్తుంది. మీ డైరెక్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పింది కొంచెమైనా ఆన్సర్ రాలేదు ప్రభుజీ. మాతాజీ మీరేం చెప్పారు? మరొకసారి నాకు చెప్పండి. వివరణ అయితే ఇచ్చాను. అంటే యజ్ఞాలు సాధారణ జీవులు యజ్ఞాలు చేస్తారు దేవతల గురించి. దేవతలేమో భగవంతుడు శ్రీకృష్ణుడి గురించి చేస్తారు. అతను దీని మీద చెప్పాను ప్రభుజీ. మీరు దేవతల కోసం అంటే ప్రీతి అని చెప్పలేదు, కానీ అతను అనుగ్రహం కోసం చేస్తారని చెప్పాను ప్రభుజీ. ఎవరు చేస్తారన్నారు? మీరు దేవతలు మాత్రం చేస్తారు, మిగిలిన వాళ్ళంతా దేవతలు అందరూ చేస్తారని చెప్పాను. అంటే మనం చేస్తాం దీని గురించి, భౌతిక జీవులు యజ్ఞాల గురించి. యజ్ఞం అంటే అర్థం అడిగారు, దాని గురించి చెప్పాను. ఆ తర్వాత దేవతల గురించి చెప్పమన్నారు, చెప్పాను. కాదు, ఒక నిమిషం మాతాజీ. ఇప్పుడు మీరు యజ్ఞము అంటే ఏం నిర్వచిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, నేను మాట్లాడేస్తాను. మీరు ఆన్సర్ చెప్పేశారు కదా, యజ్ఞము అంటే ఏంటో చెప్పండి మీరు. అదే ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా ప్రభుజీ, భగవంతుడు ప్రీతి కొరకే చేసిందే యజ్ఞం, కృష్ణ చైతన్య యజ్ఞం అని అందుకే అంటారని చెప్పారు కదా. అవును, భగవంతుని ప్రీతి కోసం చేసేదే యజ్ఞము. మరి మీరు చెప్పిన సమాధానంలో ఆ విషయం ఉందా? దేవతల కోసం చేసే యజ్ఞం అన్నారుగా మీరు కదా. సరే, మీకు ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇప్పటికైనా మీకు దేవతలు కూడా భగవంతుడి గురించి చేస్తారని చెప్పారు, కృష్ణ భగవంతుడి. అవును, మరి నేను ఆన్సర్ అంటే నేను మార్క్ అని కదా ప్రభుజీ, అంటే నా ఆన్సర్ లో కొద్దిగైనా ఆన్సర్ ఉందా లేదా అని అది క్లియర్ చేసుకోవడానికి అన్నాను ప్రభుజీ. నిజాయితీగా చెప్పాలి అంటే మాతాజీ, మీరు చెప్పింది సరైన ఆన్సర్ కాదు. ఎందుకంటే యజ్ఞం అంటే ఏంటంటే భగవంతుని కృష్ణుని ప్రీత్యార్థం చేసేదే యజ్ఞము. మీరేం చెప్పారు? మనుషులు రకరకాల, అవును, కొన్ని స్థాయి వ్యక్తులు, మీరు చెప్పింది తప్పు కాదు, కానీ ఈ ప్రశ్నకి సమాధానం కాదు. మనుషులు రకరకాల యజ్ఞాలు చేస్తారు, ఇతర దేవతల్ని భౌతిక లబ్ధి పొందడానికి యజ్ఞాలు చేస్తారు. అది నిజమే, దాంట్లో అసత్యం కాదు అది. కానీ నిజమైన యజ్ఞము అంటే అర్థం ఏమిటి? భగవంతుడిని ప్రీత్యార్థం చేసేది. దేవతలు మళ్ళీ వాళ్ళు చేసిన దాన్ని భగవంతుని కోసం చేస్తారు, అదంతా కూడా నిజమే. అది కూడా నిజమే. ఏమిటి, మనం దేవతలకి అర్పించింది మళ్ళీ అదంతా కూడాను భగవంతునికే చేరుతుంది, అది కూడా నిజమే. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం, కాబట్టి అది కూడా నిజమే. కానీ ఈ ప్రశ్నకి సమాధానం అది కాదు. కాబట్టి మీరు చెప్పినవి చాలా వరకు నిజాలు, కాబట్టి ఓకే, మీకు కూడా ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను. కానీ సమాధానం ఏం చెప్పాలి? మీరు చివరికి చెప్పారు రైట్ ఆన్సర్ మాతాజీ చెప్పినలాగా. భగవంతుడు శ్రీకృష్ణ ప్రీతార్థం చేసిందే యజ్ఞము. ఆ యజ్ఞం కూడా కృష్ణుడు భగవానికి చేసినందుకు కృష్ణ చైతన్య యజ్ఞం అంటారు. ఇప్పుడు మీ సమాధానం ఏమై ఉండాలి అంటే, భగవంతుడైన కృష్ణునికి సంతృప్తి పరచడానికి చేసేదే యజ్ఞం. కృష్ణుడు కానీ, విష్ణువు కానీ, నారాయణుడు కానీ, వాళ్ళని సంతృప్తి చేయడానికి చేసే కార్యమే యజ్ఞం. కృష్ణ చైతన్యం అనేటువంటిది ప్రతి కార్యం కూడాను కృష్ణుడి యొక్క ప్రీత్యార్థమే చేయబడుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యం అనేటువంటిది పరిపూర్ణమైన యజ్ఞం. ఇది సమాధానం. ఓకేనా? నాకు బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరిబో. ఇప్పుడు తర్వాత ప్రశ్న నాగచంద్రిక మాతాజీ కదా. నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉండడమా? ఇరవై 23వ ప్రశ్న. దీనిలో కొన్ని నెంబర్లు జంబులైపోయి ప్రశ్నలు కనిపించట్లేదు. 23వ ప్రశ్న ఏం చేయను? సరే, పరిపూర్ణమైన యోగి అంటే ఎవరు? కృష్ణ చైతన్యంలో విద్యుక్త ధర్మ నిర్వహణలో నెలకొన్న వ్యక్తిని పరిపూర్ణ యోగి అంటారు. ప్రభుజీ, విద్యుక్త ధర్మము ఏమిటండి? విద్యుక్త ధర్మ నిర్వహణలో నెలకొన్న వ్యక్తిని సంపూర్ణ యోగి, ఉత్తమ యోగి అంటారు ప్రభుజీ. విద్యుక్త ధర్మం అంటే ఏమిటి మాతాజీ? విద్యుక్త ధర్మం అంటేనా ప్రభుజీ?
ఎందుకంటే విద్యుత్ దూరం మారిపోతూ ఉంటుంది కదా. అవును బ్రాహ్మణులకు విద్యుత్ దూరం ఉంది, వైశ్యులకు విద్యుత్ దూరం ఉంది, క్షత్రియులకు విద్యుత్ దూరం ఉంది, శూద్రులకు విద్యుత్ దూరం ఉంది. ఉమ్. మరి అవన్నీ కూడాను అవన్నీ చేసేవాళ్ళు యోగులేనా? మరి నేను అడిగిన ప్రశ్న ఏంటి, పరిపూర్ణమైన యోగి అంటే ఎవరు? కృష్ణ చైతన్యంలో చేసేవి. అంతే, ప్రతి పని కూడా కృష్ణ చైతన్యంలో చేసేటువంటి వాడు పరిపూర్ణమైన కృష్ణ చైతన్యవంతుడు పరిపూర్ణమైన యోగి. రైట్ ఆన్సర్ ఉమ్. మాత. మాతాజీ ప్రభుజీ, ఇంతకుముందాగా నేను లిబరల్ గా మార్కులు ఇవ్వను. ప్రశ్న జాగ్రత్తగా విని ప్రశ్నకి సమాధానం చెప్పండి. లేకపోతే నేను ఇది మానేశాను ఏమిటి, మీరు సమాధానం పెద్దగా చెప్పేస్తే దాంట్లో ఆన్సర్ వెతుక్కొని మార్కులు ఇవ్వడం అనేటువంటిది నేను ఇంకా ఇవ్వను. మీరు జాగ్రత్తగా ప్రశ్నను విని కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఇది ప్రాక్టీస్ చేస్తున్నాము. మనము ఈ క్విజ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా ప్రభుపాద గారి గ్రంథాన్ని చదవడం కోసం పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా వినండి. ఏం అడుగుతున్నారు, దాని సమాధానం ఏంటి. మామూలుగా అయితే కృష్ణ చైతన్యంలో కృష్ణ చైతన్యము కృష్ణుడి కోసం చేయడానికి ఇలాంటి చెప్పేసానంటే ఏదో ఒక విధంగా లింక్ అయిపోతుంది. అలా కాదు, విన్నది జాగ్రత్తగా ఆ రోజు చదివిన శ్లోకాల్లో ఏం చెప్పారు ప్రభుపాద వారు, ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకి దానికి ఏంటి సంబంధం ఉంది ఆలోచించి దయచేసి చెప్పండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఒక రౌండ్ పూర్తయింది, ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. రెండో రౌండ్ కంటిన్యూ చేద్దామా? ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర, ఇబ్బంది లేకున్నాను. ఏంటంటారు? చేసేద్దాం ప్రభుజీ, టైం హరి బోల్. సో త్వరగా. నెక్స్ట్ క్వశ్చన్ సంధ్యామాతజీకి. సంధ్యామాతజీ సిద్ధంగా ఉన్నారమ్మా? సంధ్యామాతజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. మూడవ ప్రశ్న. మీకు ఆంగ్లంలో ముందు అడుగుతాను, తర్వాత తెలుగులో కూడా అడుగుతాను అందరి సౌలభ్యం కోసం. హూ ఇస్ ప్రైమేవల్ విష్ణు? ఆది విష్ణువు ఎవరు? మాతాజీ వినిపించింది ఆ ప్రశ్న? వినిపించింది ప్రభుజీ. కృష్ణ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. సో దీనివల్ల మనకి అర్థమయ్యేది ఏమిటి? క్వశ్చన్ ఏంటి ప్రభుజీ? క్వశ్చన్ ఏంటి ప్రభుజీ? మళ్ళా చెప్పండి. ఆది విష్ణువు ఎవరు? ఓకే. కృష్ణుడు. అనేక పర్యాలు వేద శాస్త్రాల్లో విష్ణు యొక్క ప్రీత్యార్థం, విష్ణు యొక్క ప్రీత్యార్థం అలా అడుగుతూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో ఒకసారి అనుకుంటాను, ఎవరు కృష్ణ ప్రేసకి మాతాజీ అనుకుంటాను అడిగారు, ఏమని, వేద శాస్త్రంలో విష్ణు విష్ణు అనేది చూస్తారు, కృష్ణ అని చెప్పొచ్చు కదా అని. అక్కడ విష్ణు అని చెప్పింది నిజానికి కృష్ణుడే, ఎందుకంటే కృష్ణుడు ఆది విష్ణువు. హరిబో. తర్వాత ప్రశ్న అంబికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధంగా ఉన్నారమ్మా అంబికా మాతాజీ? ఉన్నా ప్రభుజీ. నలభైవ ప్రశ్న. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి దేనిని ఆహుతిగా సమర్పిస్తారు? అగ్నిని ప్రభుజీ. ఆ? అగ్నిని. ఓకే. లేదు ప్రభు, సరే సరే. భౌతికమైన కోరికలు ప్రభుజీ. మీరు ఏమేమి చెప్పాలనుకున్నారో చెప్పేసి ఫైనల్ గా ఇది ఆన్సర్ చెప్పండి మాతాజీ, అది కరెక్టో కాదో నేను చెప్తా. ప్రభుజీ క్వశ్చన్ ఒకసారి చెప్పారా? కృష్ణ చైతన్యవంతుడు దేనిని కృష్ణుడికి ఆహుతిగా సమర్పిస్తారు? ఇంద్రియ తృప్తిని ప్రభుజీ. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ అది? ఆలోచిస్తున్నాను ప్రభుజీ, టైం. అవునా? సరే.
అదే ప్రభుజీ. ఏంటి మాతాజీ? భౌతికమైన కోరికలు ప్రభుజీ. భౌతికమైన కోరికల్ని భగవంతుడికి సమర్పిస్తాడా? కాదు ప్రభుజీ. అవునా? అగ్నేన ఏంటది? అగ్ని. అగ్నిని సమర్పిస్తాడా? మాతాజీ జాగ్రత్తగా ఆలోచించండి. కృష్ణ చైతన్యవంతుడు అంటే ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు? మీరు బుక్లో ఏముంది అది కాకుండా మామూలుగా ఒకసారి ఆలోచించండి. కృష్ణ చైతన్య వ్యక్తి అనేటువంటి వాడు ఎలా జీవితాన్ని కొనసాగిస్తాడు? ఏం సమర్పిస్తాడు కృష్ణుడికి? తన మనస్సుని కదా? సరే, అది మీ ఫైనల్ ఆన్సర్ మాతాజీ? ఒక్క నిమిషం ప్రభుజీ. మాతాజీ మీ వాయిస్ వినబడట్లేదు. అందరికీ నాకా తెలీదు. మాతాజీ మీ వాయిస్ రావట్లేదు. భగవంతుని అర్థం చేసి. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందా ప్రభుజీ? ఇప్పుడు వినబడుతుంది జ్యోతి, చెప్పండి. భౌతికమైన వాటిని అన్నిటినీ సమర్పిస్తాడు ప్రభుజీ. ఓకే, భౌతికమైనవి ఏంటి? భౌతికమైన కోరికలు ఉంటాయి కదా ప్రభుజీ. ఇంకేం సమర్పించడా మాతాజీ? ఆధ్యాత్మికమైన ఉంటే సమర్పించడా? సరే, సమర్పిస్తారు ప్రభుజీ. మరి ఏం ప్రతిదీ సమాధానం కృష్ణుడికి చెప్పండి. సమర్పిస్తారు. ప్రతిదీ కృష్ణుడికి సమర్పించేస్తారు ప్రభుజీ. అంతే మాతాజీ. దానికి ఎంత సంశయము, ఎంత సమయము? 3 minutes తీసుకున్నారు ప్రభు. అందరూ వైష్ణవులు కాబట్టి ఓపికగా ఉన్నారు. 1 minute ఇవ్వాల్సిన 3 minutes ఇచ్చాము. ఒకసారి మీరు సారీ మనస్సు అంటారు, ఒకసారి అగ్ని అంటారు. ఖచ్చితంగా చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ప్రతిదీ శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు ప్రభుజీ. ప్రతిదీ అంటే చెప్పండి కొన్ని. మనసును సమర్పిస్తాడా? మనసు, బుద్ధి, ఇంకా మనసు, భౌతికమైన ఇంద్రియాలు అన్నింటినీ ఇంద్రియం. కూడా కృష్ణ సేవలో నిత్యం చేస్తాడు. అన్నింటిని కూడా కృష్ణుడికి సమర్పిస్తాడు కదా. చేసే ప్రతి అవును. ప్రక్రియ కూడా కృష్ణ చైతన్యవంతుడు ఎలా ఉంటాడు? చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు? మనసా వాచా కర్మణ అంటారు కదా. మనస్సుని, అవును. ఇంద్రియాలని, మనసు కూడా ఇంద్రియమే కదా. అంటే అవును సూక్ష్మ ఇంద్రియాలు, స్థూల ఇంద్రియాలు అన్నింటిని కూడా భగవంతుడికి సమర్పించేస్తాడు. అది కృష్ణ చైతన్యం. అన్నింటిని కూడా కృష్ణుడికి సమర్పిస్తాడు. అది సమాధానం. హరి బోల్. హరే కృష్ణ. హరి బోల్. తర్వాత ప్రశ్న నరేంద్ర ప్రభు. నరేంద్ర ప్రభు సిద్ధంగా ఉన్నారా? ఎస్ ప్రభుజీ. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు యజ్ఞాన్ని ఎందుకు నిర్వర్తిస్తారు? కృష్ణ చైతన్యంలో లేని వ్యక్తులు యజ్ఞాన్ని ఎందుకు నిర్వర్తిస్తారు? కృష్ణ చైతన్యంలో లేని వ్యక్తులు యజ్ఞాన్ని భౌతిక కోరికలను తీర్చుకోవడానికి వినియోగిస్తారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి యజ్ఞము భగవంతుని యొక్క ప్రీత్యర్థము యజ్ఞాన్ని నిర్వహిస్తారు. హరి బోల్ ప్రభు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభు. తర్వాతి ప్రశ్న లక్ష్మీ కవితి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఎస్ ప్రభు. పదిహేనవ ప్రశ్న. బ్రహ్మాండ్ లేక పరమసత్యము ఎలా నిర్వచించబడింది? పరమసత్యము లేక బ్రహ్మాండ్ దాన్ని ఎలా నిర్వచించారు?
బ్రహ్మ పరమ సత్యము ప్రభుజీ. బ్రహ్మాన్ లేక పరమ సత్యము, పరిపూర్ణ సత్యము, పరమ సత్యమును ఎలా నిర్వచించారు? బ్రహ్మ సత్యము అర్థం కాలేదు ప్రభుజీ. మాతాజీ నిర్వచనం అడుగుతున్నాను, పదం చెప్పాను. పరిపూర్ణమైన సత్యము లేక బ్రహ్మాన్ అనే దాన్ని ఎలా నిర్వచించారు? నిర్వచనము అంటే తెలుసునా అమ్మా? నిర్దేశించేదాన్ని నిర్వచనము అంటారు. కాదు మాత, నిర్వచనము అంటే ఏమని చెప్పినాము? దాని యొక్క అర్థము లేకపోతే వివరణ. బ్రహ్మాన్ లేక పరమసత్యము దాన్ని ఎలా నిర్వచించారు, ఎలా చెప్పడం జరిగింది, దాని అర్థం ఏమిటి? పరమ సత్యము అంటే బ్రహ్మజ్యోతి గురించేనా ప్రభుజీ? తెలియదు మాతాజీ, ప్రశ్న నేను అడిగాను, మీకు ఏం తెలుస్తుందో చెప్పు. అంటే బ్రహ్మజ్యోతి గురించి అంటే కృష్ణ చైతన్యంతో అయితే మాయచే కప్పి ఉన్న పొరల్ని తొలగించటం బ్రహ్మంలోని మాయచే తొలగించబడిన బ్రహ్మను ఆధ్యాత్మికం కృష్ణ చైతన్యంతో తొలగించవచ్చు అంటారు. అది సత్యమా ప్రభుజీ? కాదు మాతాజీ. నాకు అర్థం కాలేదు సరిగా. ఓకే, ఇంకెవరికైనా అర్థమైన అని చెప్తారా, చూద్దామా? తిందాం. ఓకే ప్రభు. విజయ మాతాజీ మీరేం చెప్తారమ్మా? బ్రహ్మ అంటే ఆధ్యాత్మికము, పరమ సత్యము అంటే శ్రీకృష్ణునిచే అన్నట్టు. అంతేనా ప్రభుజీ? బ్రహ్మాన్ అంటే ఏమిటన్నారు మీరు? ఆధ్యాత్మికంగా మాయ అదే ఇలా మాతాజీ చెప్పినట్టు. రైట్, మీకు ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను దీన్ని ఇక్కడతో ముగించడానికి. కానీ ఎవరైనా ఇంకా చెప్పడానికి దీనికి మార్క్ ఉండదు, కానీ ఓపెన్ గా క్వశ్చన్ ఓపెన్ చేస్తే ఎవరైనా వివరిస్తారా ఎవరికైనా? అంటే మనం ఒక భ్రాంతి స్థితిలో ఉన్న దాన్ని ఆధ్యాత్మికం చేసుకోవడం ప్రభుజీ బ్రహ్మం అంటే. హరే కృష్ణ ప్రభుజీ, బ్రహ్మము అంటే ఏంటి అనా? బ్రహ్మము లేక పరమతత్వము అంటే ఏమిటి? అంటే కృష్ణ చైతన్యంతో ఆ వస్తువుని అర్పించేవాడు, స్వీకరించేవాడు, అర్పించే విధానం, దాని ఫలితాలు అవన్నీ కూడా బ్రహ్మము లేదా పరతత్వము అంటారు. హరి బోల్ మాతాజీ, రైట్ ఆన్సర్, అది సరైన సమాధానం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి సత్యము అంటే ప్రభుజీ? సత్యమునా? బ్రహ్మము సత్యము అన్నారు కదా. పరమ సత్యము అన్న బ్రహ్మము అన్న ఒకటే మాతాజీ. లేక అన్నాం కదా, ఇవి రెండు పర్యాయ పదాలు, రెండింటికి అర్థం. ఓకే ప్రభుజీ, అర్థమైపోయిందమ్మా? ఓకే, థ్యాంక్ యూ ఉపలక్ష్మి మాతాజీ. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? విజయ మాతాజీ, మీకు డైరెక్ట్ క్వశ్చన్. సిద్ధంగా ఉన్నారమ్మా? చెప్పండి. 19వ ప్రశ్న. సమాధి అనే పదానికి అర్థం ఏంటి నిర్వచించండి. సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే కృష్ణ చైతన్యంలో మనము పూర్తిగా లొంగిపోవడం అన్నట్టు, అంటే మనసును మొత్తం తనకే అర్పించినట్టు ప్రభుజీ. ఓకే మాతాజీ, మాటలు ఇచ్చేస్తాను. మనసు పూర్తిగా భగవంతుడిని కృష్ణుడి మీదని నిమగ్నం చేయడము, కృష్ణేతంలో ఉంచడము సమాధి అని పిలువబడుతుంది. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న మణి మాతాజీ లేరు కదా, అయితే పుణ్యవతి మాతాజీ వెళ్తుంది. పుణ్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? పుణ్యవతి మాతాజీ. హరి బోల్, హరి హరి బోల్. 30వ ప్రశ్న పుణ్యవతి మాతాజీకి.
ఈ ప్రశ్న అడిగినట్టున్నాం మనం, మళ్ళీ వచ్చింది. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు యజ్ఞంలో సమర్పించేది ఏమిటి? వారికున్న సమస్తాన్ని భగవంతుడికి అర్పిస్తారు ప్రభుజీ, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోరు. నైస్ మాతాజీ, రైట్ ఆన్సర్. అన్నింటినీ కూడా కృష్ణుడికి సమర్పిస్తారు, కానీ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరు. చక్కని సమాధానం, ధన్యవాదాలు మాతాజీ. తర్వాతి ప్రశ్న ఉని మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? కృష్ణ ప్రభుజీ. 16వ ప్రశ్న. భౌతికము లేక ప్రకృతి అని దేన్ని పిలువబడుతుంది? అడగాలి అంటే ఆ ప్రశ్న వాట్ ఈస్ మ్యాటర్? ప్రకృతి లేక భౌతికము అంటే ఏమిటి? భగవంతుని యొక్క శక్తి కదా ప్రభుజీ. అవును, ఇంకే విధంగా దీన్ని సమాధానించవచ్చునా? ఈ రోజు మనం చర్చించుకున్న దాని గురించి దాని పరిగణలోకి తీసుకుని మాట్లాడినట్టయితే ఏమని చెప్పబడింది? అంటే భౌతికమైనది ఎప్పుడవుతుందంటే అది మాయతో కప్పబడి ఉన్నప్పుడు అది భౌతికం అవుతుంది ప్రభుజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. పరమ సత్యమే మాయతో కప్పబడినప్పుడు అది భౌతికం అవుతుంది. దయచేసి కాంటెక్స్ట్ ని మనం దృష్టిలో పెట్టుకుందాం. ఏంటంటే జనరల్ ఆన్సర్ కాకుండా మనం 2-3 శ్లోకాలను సిలబస్ తీసుకున్నాం కదా, దాంట్లో చెప్పబడిన దాన్ని బట్టి చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాతాజీ. పరమ సత్యమే ఎప్పుడైతే అది మాయచే కప్పబడుతుందో అది భౌతికం అవుతుంది, ప్రకృతి అవుతుంది. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాకు ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత. 20వ ప్రశ్న సత్యవతి మాతాజీ. ఆధ్యాత్మిక చైతన్యంతో చేసే పనులని ఏమని పిలుస్తారు? ఆధ్యాత్మిక చైతన్యంతో చేసే పనులని ఏమని పిలుస్తారు? ఆధ్యాత్మికంగా చేసే పనుల్ని ఏమని పిలుస్తారు అంటే భగవద్ధామాన్ని చేరుస్తాయండి అవన్నీ, ఆ పనులన్నీ కూడా. వాటిని ఏమంటారమ్మా? ఆధ్యాత్మిక చైతన్యం చేసే పనులు అంటే ఎవరి కోసం చేస్తాము? శ్రీకృష్ణ భగవానుడికే చేస్తాం ప్రభుజీ. అవును కదా, మరి శ్రీకృష్ణ భగవాను కోసం చేసే పనులని ఏమంటారు? యజ్ఞం అంటారండి. అది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండాకు ప్రణామాలు ప్రభుజీ. ఇందాక కూడా వచ్చినండి విన్నదే కానీ చెప్పలేకపోయాను. అవునవును, అందుకే నా భయం ఏమిటంటే నేను అర్థమయ్యేలా ప్రశ్న అడుగుతున్నాను లేదని ప్రతిసారి జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకుని సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. హరి హరి బోల్. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఒక్కోసారి మనము మనము 2-3 సమాధానాలు కలిపితే సమాధానం, చివరి సమాధానం. ఆధ్యాత్మిక చైతన్యంతో చేసే పని అంటే ఏమిటి? కృష్ణ చైతన్యంతో చేసే పని, కృష్ణుడి కోసం చేసే పని. కృష్ణుడి కోసం చేసే పని ఏమంటారు? యజ్ఞము అంటారు కదా. అంతే, రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న ఉప్పు లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. పదవ ప్రశ్న ఉపనిషత్తు లక్ష్మీ మాతాజీ కదా. లక్ష్మీ పదవ ప్రశ్న, బ్రహ్మాన్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పింది కదా ప్రభుజీ, అది ఏంటది చెప్పండి. కృష్ణ చైతన్యంతో చేసి అర్పించే వస్తువు, అర్పించబడే వ్యక్తి, స్వీకరించే వ్యక్తి, దాని ఫలితాలు అన్ని కూడా బ్రహ్మమే అంటారు. అంటే అది ఏమిటి?
ఆధ్యాత్మికమా భౌతికమా బ్రహ్మ అంటే? ఆధ్యాత్మిక స్థితిలో చేసేది. ఆధ్యాత్మికము. ఎస్ మాతాజీ, రైట్ ఆన్సర్. అదే. హరి హరి ఓం. తర్వాతి ప్రశ్న కృష్ణప్రియ సఖి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి ఓం. నిరాకారవాదులు తమ జీవితాన్ని ఎలా గడుపుతారు? కృష్ణప్రియ సఖి మాతాజీ ప్రశ్న వినబడిందమ్మా? హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను కనెక్ట్ అయినాను, అందరికి వినబడుతున్నాను. వినిపిస్తున్నారు హరే ప్రభు. కృష్ణ ఏం వినబడుతుంది. వినిపించట్లేదు. అను నేను పిలుస్తా ప్రభుజీ ఒకసారి. ఆమె కనెక్షన్ పోయిందేమో చూసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ తనకి వినిపించట్లేదట ఒకసారి. మీ ఫోన్ హరే కృష్ణ ప్రభుజీ ఏం అడిగారు ప్రభుజీ? నిరాకారవాదులు తమ జీవితాన్ని ఎలా గడుపుతారు, ఎలాంటి కార్యక్రమాలతో గడుపుతారు? వాళ్ళ సమయాన్ని ఎలా గడుపుతారు నిరాకారవాదులు? కొన్ని తాత్వికంగా మానసిక కల్పనలతో కృష్ణుని అర్థం చేసుకోవాలి. హరి బోల్. అంటే వాళ్ళ జీవితాన్ని మానసిక కల్పనలతో గడుపుతుంటారు, సత్యాన్ని మానసిక కల్పన ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు మీకు. తర్వాతి ప్రశ్న దివ్య మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. అయిపోయింది. 32వ ప్రశ్న చాలా సులభతరమైన ప్రశ్న. ఇది అడిగినాను ఇది. ఓకే. కృష్ణ చైతన్యంలో లేనటువంటి వ్యక్తులు యజ్ఞాలని ఎందుకు నిర్వర్తిస్తారు? కృష్ణ చైతన్యం లేని వ్యక్తులు ప్రభుజీ. లేని వ్యక్తులు మాతాజీ. ఎస్. ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు ప్రభుజీ. పంటలు పండాలనేసి దాని గురించి యజ్ఞాలు చేస్తారు. ఇంద్రియ తృప్తి కోసమని దేవతలకి యజ్ఞం చేస్తారు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. ఏడవ ప్రశ్న. భౌతిక చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవాత్మ భౌతికమైన కార్యక్రమాల్లో వ్యస్తుడై ఉంటాడు కదా, ఆ వ్యక్తికి కృష్ణ చైతన్యం ద్వారా ఆ బద్ధ స్థితి తొలగించబడుతుంది. ఇది వాక్యం మాతాజీ, దీంట్లో ప్రశ్న ఇంకా లేదు. బద్ధ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యం ద్వారా తన బద్ధ స్థితిని తొలగించుకోగలుగుతాడు. ఈ విషయాన్ని ప్రబోధించడానికి ప్రభుపాదుల గారు ఒక ఉదాహరణ ఇచ్చారు, అది చెప్పగలరా? ఈ పాల పదార్థాలు తింటే ఎక్కువగా అది అదీర్తి చేస్తుంది ప్రభుజీ. దాని విరుగుడికి పాల వల్ల వచ్చే పెరుగుతో ట్రీట్మెంట్ చేస్తారు ప్రభుజీ. అది తీసుకుంటే విరుగుడు అవుతుంది. మీరు ఉదాహరణ సరిగ్గా చెప్పారు కాబట్టి నేను మీకు మార్కులు ఇస్తున్నాను. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా దీనికి మార్కులు అంటూ ఏం లేవు, కానీ ఎక్స్పాన్షన్ ఇది. ఆ ఉదాహరణ చెప్పిన వాక్యానికి ఎలా సరితూగుతుందని మీరు భావిస్తున్నారు? మీకు మార్కులు ఇచ్చేసాను మాతాజీ, దాని గురించి టెన్షన్ లేదు, కానీ వివరణ కోసం. ఈ కోరికలు పెరుగుతా ఉంటే దానికి
కృష్ణ చైతన్యమే మందు అవుతుంది. భౌతిక వాతావరణాన్ని బయటపడటానికి కృష్ణ చైతన్యం అవుతుంది ప్రభుజీ. ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారా? మార్కులు లేవమ్మా, కానీ ఎవరైనా హరే కృష్ణ ప్రభుజీ, నేను ప్రయత్నిస్తాను. చెప్పండి. అంటే పాల పదార్థాలు తింటే అజీర్తి వస్తే దాన్నే పాలనే పెరుగుగా చేసి అది మందు కింద వాడితే అది నయమవుతుంది. అలాగే ఇప్పుడు మన బద్ధ స్థితిలో కర్మలు చేయడం వలన వాటి ప్రభావం మనకి అంటుకుంటుంది. అలా కాకుండా అదే కర్మని కృష్ణ చైతన్యంలో చేస్తే ఆ కర్మల ప్రభావాల నుంచి మనం తప్పించుకుంటాం. అంతే కదా ప్రభు? వెరీ నైస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఇంకా ఎవరైనా అంతే, చాలా చక్కగా కర్మల్ని కృష్ణ చైతన్యం ముడి చేయటం. భౌతిక ప్రపంచం భగవంతుడి చేత సృష్టించబడింది ప్రభుజీ. కానీ అదే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా భగవంతుడి సేవల్లో వినియోగించినప్పుడు అవి మనల్ని కర్మబంధాలు లేకుండా చేయగలుగుతాయి ప్రభుజీ. పర్ఫెక్ట్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా సమాధానం చెప్పారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇప్పుడు రెండో రౌండ్ కూడా పూర్తయింది కాబట్టి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మొత్తం అంతా ఒకసారి తెలుసుకుందామా? ఎవరో నుంచి ఇస్తారు? పావని మాతాజీ మీరు చేస్తారా, నేను చేయాలా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చేస్తా ప్రభుజీ. చెయ్యమ్మా. సంధ్య మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. అంబికా మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. నరేంద్ర ప్రభుజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ కౌటి మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ కౌటి మాతాజీ ఎన్ని మార్క్స్? 4 కాదు, 2 మార్క్స్. సారీ ప్రభుజీ. ఎన్ని వచ్చాయి మీకు? అది పాస్. అండ్ నెక్స్ట్ విజయ మాతాజీకి పాసింగ్ క్వశ్చన్ అయిందా ప్రభుజీ? అవును మాతాజీ. సారీ ప్రభుజీ. ఓకే. విజయ మాతాజీ 5 మార్క్స్. హరి బోల్. yes. హరి బోల్. మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. ఎవరు? పుణ్యవతి మాతాజీ. yes ma'am. హరి బోల్. పావని మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. సత్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. ఉత్తమ లక్ష్మి మాతాజీ 5 మార్క్స్. హరి బోల్. హరి బోల్. కృష్ణ ప్రియసఖి మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. దిల్లీబాయి మాతాజీ 3 మార్క్స్. హరి బోల్. హరి బోల్. నాగచంద్రిక మాతాజీ 5 మార్క్స్. హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఈరోజు అందరికి వచ్చిన మార్కులు. 5 మార్క్స్ ముగ్గురికి వచ్చాయి. నాగచంద్రిక మాతాజీ, ఉప్పల లక్ష్మీ మాతాజీ మరియు డి విజయ మాతాజీ ముగ్గురికి 5 మార్క్స్ వచ్చాయి. అలాగే 4 మార్క్స్ చాలా మందికి వచ్చాయి. సంధ్యా మాతాజీకి, అంబికా మాతాజీకి, నరేంద్ర ప్రభుకి, పుణ్యవతి మాతాజీకి, పావని మాతాజీకి, కృష్ణప్రియసఖి మాతాజీకి, వీళ్ళందరికీ కూడా 4 మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత 3 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? ఒక్కరికే వచ్చాయి 3 మార్క్స్. అది దిల్లీబాయి మాతాజీకి 3 మార్క్స్ వచ్చాయి. 2 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. లక్ష్మీ కవితి మాతాజీ, బి సత్యవతి మాతాజీ. ఇంకా అందరికి మార్కులు వచ్చాయి. హరిబోల్ లేదు ప్రభుజీ. హరిబోల్ ఎవరికి రాలేదు, అందరికి కూడాను మార్కులతో హరిబోల్ వచ్చింది. వెరీ చాలా ఈజీగా జరిగిపోయింది 2 రౌండ్లు. చాలా బాగుంది ఈ రోజు. హరిబోల్. ధన్యవాదాలు మాతాజీ ప్రభుజీ. చక్కగా క్విజ్ కార్యక్రమంలో భాగస్థులందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ రోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? నరేంద్ర ప్రభు. శైలజ మాతాజీ ప్రభుజీ. శైలజ మాతాజీ కీర్తన ఆలపిస్తుందమ్మా. హరి ప్రభుజీ. హరి బోల్. ఆరగిస్తాను ప్రభుజీ. ఆలకించండి అమ్మా. రాధే రాధే జయ జయ మాధవ దయితే, రాధే జయ జయ మాధవ దయితే, గోకుల తారుణి మండరే జయ జయ మాధవ దయితే, दामोदरारती वतनवे हरि से राधे जय माधव दयिते, राधे जय जय माधव दयिते,
वृषभानुदधी नवसेसी लेके ललित सखी गुणरहित विशाखे वृषभानुदधी नवसेसी लेके ललित गुणरमित विशाखे राधे गीते राधे जय जय माधव दयिते करुणाकुरुमयि करुणाभरिते सनक सनातनवर्णित चरिते करुणाकुरुमयि करुणाभरिते सनक सनातनवर्णित चरिते राधे जय जय माधव दयिते राधे जय जय माधव दयिते। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ఇవాళ కీర్తన ఆలపించింది శైలజ మాతాజీనా, దేశనాయ మాతాజీనా? హరే బోల్ మాతాజీ. ఎవరు ఆలపించారు ఈరోజు? దేశనాయ మాతాజీనా, శైలజ మాతాజీనా? వైష్ణవి ప్రభుజీ. దేశనాయ మాతాజీ చాలా చక్కగా ఆలపించావమ్మా. చాలా ముద్దుగా హరే కృష్ణ ఆనందకరంగా ఉండేదా ప్రభుజీ. ఆలపించావు. కొన్నిసార్లు నీ వాయిస్ లోపలికి వెళ్ళిపోయింది, అది టెక్నాలజీ ప్రాబ్లం, నీ దోషం కాదు. కానీ చక్కగా ఆలపించావు తల్లి, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరి హరి ఓం. నేను చెప్తాను. చెప్పమ్మా. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన కి జై. సామాజిక భక్త బృంద కి ఆచార్య హరిదాస్ ఠాకూర్ కి జై జై సామవేత భక్త బృంద కి జై శ్రీ 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 రాధాకృష్ణ కి జై గ్రంథ శ్రీమద్ భాగవతం కి జై श्रीमद् भगवत गीता की जय। राम प्रभु जी की हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। वैष्णव माता जी की जय। वैदिका कृष्ण प्रभु की जय। समवेत भक्त वृंद की जय। ధన్యవాదాలు మాతాజీ. సంప్రభుజీ కూడాను శీల ప్రభు చర్చించబడినట్టు భగవద్గీత క్విజ్ కార్యక్రమంలో చర్చించుకున్నాం మనమంతా కూడా. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ సేవలో నా పేరు కూడా సీరియల్లో కూడా హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణం. హరి ఉప్పల లక్ష్మీ మాతాజీ ఉన్నారా? ప్రభుజీ దండవత్ ప్రమాణం. హరి ఓం. ప్రభుజీ ఆ కీర్తన సేవలో నా సీరియల్లో నా పేరు కూడా యాడ్ చేయండి. అవునా? అది మీరు నరేంద్ర ప్రభుకి చెప్పాలి. నరేంద్ర ప్రభు మేనేజ్ చేస్తారు అది. నరేంద్ర ప్రభు ఉన్నారా మీరు? నగచంద్రిక మాతాజీ మీరు నరేంద్ర ప్రభు ఒకసారి చెప్పరా ప్లీజ్. ఆయన నంబర్ తెలియదు ప్రభుజీ. నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను, మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ధన్యవాదాలు. శ్రీ కృష్ణ.